హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? మనం ఇప్పుడైతే లే వచ్చేసాం. లేలో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ సిటీకి అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. మనమైతే నైట్ స్టే తీసుకున్నాం. ఇదే అనమాట మన బైక్. ఇక్కడ ఉంది. ఇక్కడ బెనెలీ చూడండి, 502cc 3 బైక్స్ వచ్చినాయి నైట్. ఈ ఒకటి మహారాష్ట్ర, ఒకటి యూపీ, ఇంకొకటి ఒడిస్సా ఉంది. మన రూమ్ అయితే ఇదే అనమాట. ఇప్పుడైతే మనమైతే న్యూబ్రా వ్యాలీ అయితే వెళ్తున్నాం. మనం ఎవరితో వెళ్తున్నామంటే మన ఖమ్మం నుంచి ఒక అన్న ఉన్నాడు కదా, రాజేష్ అన్న. అదే హైదరాబాద్లో టీంతో వచ్చాడు అన్న. అయితే మన పక్కన స్టే చేస్తున్నారు వాళ్ళు, వేరే రూమ్లో, వేరే హోటల్ అనమాట అది. ఇప్పుడు అన్న వాళ్ళు 10:30కి బయలుదేరదామన్నారు న్యూబ్రా వ్యాలీ. మనం ఇక్కడ నుంచి అయితే న్యూబ్రా వ్యాలీ స్టార్ట్ అవుతున్నాం. చలో గైస్, మనమైతే దారి మధ్యలో మాట్లాడుకుందాం. ముందైతే అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ అంతే, పక్కనే ఇలా వెళ్ళాలి. గేట్ తీసుకొని హోటల్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో మనమైతే మన దారి మధ్యలో మాట్లాడుకుందాం గైస్. చలో గైస్, మనం ఇప్పుడైతే అన్న వాళ్ళ హోటల్కి అయితే మనం బయలుదేరుతున్నాం. క్లచ్ మూమెంట్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. చూడండి, ఇలా దూకుతుంది. ఓకే, తగ్గుతుంది. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేపిస్తే సెట్ అయిపోద్ది. ఇక్కడ ఏమో నా రూమ్ కదా, పక్కనేనమాట అన్న వాళ్ళది రూము. ఇగో ఇటు సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్తే అన్న వాళ్ళ రూమ్ వచ్చేసింది. మనదేమో ఇటే కనిపిస్తూనే ఉంటుంది. యాక్చువల్గా స్నో చూడండి, మౌంటైన్స్. నేనేగో ఇది మన రూమ్ అనమాట. అంటే అట్లా వెళ్ళాలా. బ్రేక్స్ పడట్లేదు గైస్. ఇప్పుడైతే మనం అయితే వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. చూశారు కదా మన హైదరాబాద్ బ్యాచ్ అన్న వాళ్ళు. ఒకసారి అయితే పరిచయం చేస్తా మీ అందరికీ. బ్రో హాయ్, యువర్ గుడ్ నేమ్? సుధీర్. ఓకే అన్న, నీ పేరు? నిశ్చల్. ఓ, నీ గురించే అన్న చెప్పేది ఊరికే. అన్నా వ్లాగ్లో మిమ్మల్ని పరిచయం చేస్తానా? వ్లాగ్లో పరిచయం చేస్తానా? నేమ్ రోహిత్. ఓకే అన్న. నీ పేరన్నా? నవతేజ. ఓకే. ఈ అన్న వాళ్ళందరూ మనకు తెలుసు కదా, ఈ రాజేష్ అన్న. మొత్తం ఈ 5 అన్న వాళ్ళు. ఇప్పుడు ఈ 5తోటి మనమైతే రైడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే న్యూబ్రా వ్యాలీ అయితే కొడుతున్నాం. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 12 అవుతుంది. 12 అవుతున్నట్టే లేదు, 12 అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ మనం కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. మనం వెళ్ళే రూట్లో గ్లేషియర్స్ ఎలా ఉన్నాయో అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు సూపర్ ఉంది కదా లొకేషన్ మాత్రానికి. ఇప్పుడు మనం లే నుంచి బయటకు వచ్చేసినాం. అసలు లొకేషన్ మాత్రానికి హైలైట్గా ఉంది. మామూలుగా లేదు. ఒక సైడు ఎండ కొడుతుంది, ఒక సైడ్ గ్లేషియర్స్ ఉంది. అసలు కెవ్వు ఉంది లొకేషన్ మాత్రానికి. వీళ్ళు ఏంది 1 వేనే అంటుండు మనోడు. ఓకే, పర్మిట్ నయ్యే అన్నా, పర్మిట్ లేదు నా దగ్గర. మీ ఓకే అన్నా. రాజేష్ అన్న, నా దగ్గర పర్మిట్ లేదుగా. ఓకే,
ఓకే, మనం సైడ్కి వెళ్దామా? ఆర్సీ ఎందుకు అన్న? ఆర్సీ చూపెట్టమంటాడు. ఓకే, తెనాలి సాయి కృష్ణ. మొత్తం కచ్చా రోడ్డు. అమ్మ బాబోయ్, ఆహా. ఊరి ఇడు పెద్ద పెద్ద రాళ్ళ మీద నుంచే పోతుండగా. అమ్మో, నాకు కప్స్ పోయినట్టుంది, టక్క 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 అంటుంది. అమ్మ వచ్చింది రోడ్డు. ఆ రోడ్డు ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది అనుకుంటా అన్న. హాఫ్ రోడ్ చేసినాం, కొద్దిసేపు వస్తున్నా, వాళ్ళు వెనకనే ఉన్నారు. చిన్న మట్టి రోడ్డు. చూడండి, అమ్మ బండి మొత్తం ఆగం అవుతుంది. ఆఫ్ రోడ్ పూరా ఆఫ్ రోడే. బండి స్కిడ్ అవుతుంది, పడిపోయేలా ఉంది. మన ఆఫ్ రోడ్ టైర్లు కావుగా, మన ఆఫ్ రోడ్ వెహికల్ కూడా కాదు. సో మనది ప్రతి రాళ్ళకి జారిపోయే ఫీలింగ్ వస్తూ ఉంది ఊరికే. మన రైడ్లో అయితే స్మాల్ బ్రేక్ అనమాట. ఒక 10 కిలోమీటర్స్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత జస్ట్ స్మాల్ ఇంటర్వెల్ బ్రేక్. చూడండి గ్లేషియర్స్ ఎంత దగ్గర ఉన్నాయో చూడండి, చాలా దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మళ్ళీ పైనుంచి అలా 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 పైకి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా కరెంట్ వైర్లు, పై వరకు వెళ్ళాలి మనం. మొత్తం కచ్చా రోడ్డు. అసలు బండి అయితే షేక్ అవుతూ ఉంది ఫుల్. అడ్వెంచర్లు అయితే మంచిగా ఉన్నాయి, మంచిగా స్పీడ్ వెళ్తున్నాయి. వాటికైతే పర్ఫెక్ట్ వెహికల్స్ అనమాట ఆఫ్ రోడ్కి. మనదైతే షేక్ అవుతూ ఉంది. మళ్ళీ మన దాంట్లో కప్స్ పోయినాయి, 4 కప్స్ పోయినాయి. సో మన షేక్ అవుతూ ఉంది. వ్యాలీ వెళ్ళాలంటే ఇగో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, మేము వెనక ఆగినాం. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయినా. నూబ్రా వ్యాలీ వెళ్ళాలంటే ఫస్ట్ ఒక పర్మిట్ అడుగుతారు, తర్వాత మన వెహికల్ డీటెయిల్స్ రాయాలి ఒక నోట్లో రాసిన తర్వాత ఎంతమంది వస్తున్నారు, వెహికల్ నెంబరు, మన ఫోన్ నెంబరు రాస్తే సరిపోద్ది, మనల్ని పంపించేస్తాడు. ఇక్కడికి రావాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా ఉండాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ అది మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏదైతే రూమ్ తీసుకుంటామో వాళ్ళు ఇస్తారు మనకి. వాళ్ళని అడిగితే మనకి 200-300 తీసుకొని ఇస్తారు. మనం బయట కూడా తీసుకోవచ్చు, ఇండివిజువల్గా ఇట్లా బయట వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం, టెన్షన్ అయితే ఏముండదు. అట్లాంటి వాటికి మీరు అట్లా అది లేదు ఇది లేదు అని టెన్షన్ పడమాకండి. చూడండి ముందు గ్లేషియర్స్ సూపర్ ఉందిగా, నెక్స్ట్ లెవెల్ ఉంది. విజయక్
ఎక్కడ బ్రో? ఓకే ఓకే. అమ్మా, స్నో చూడండి ఒక్కసారి. స్నో మీద వాళ్ళు ఆడుకుంటున్నారు పైన. ఏంటి ఇంతమంది ఉన్నారు జనాలు? గైస్ చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. స్నో చూడండి అసలు ఎంత దగ్గరకు ఉందో నాకు. ఫ్లాగ్స్ కూడా చూడండి, ఫ్లాగ్స్. అరే మా చలి పెడుతుంది ఇక, మామూలు చలి పెట్టట్లే ఎండకి. మీరు వీడియోలో చూస్తూ ఉంటారు ఇంత ఎండ కొడుతుంది, మీకు మంచిగానే ఉంటుంది ఏమో అనుకుంటారు, కానీ చలి మాత్రానికి ఇరగదీస్తుంది. టెంపరేచర్ మైనస్లోనే ఉండొచ్చు నాకు తెలిసి, అంటే 1-2 అలా ఉండొచ్చు. మనమైతే ఇక్కడ ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోదాం. చూడండి, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ విజయ్ వెల్కమ్ టు యూ, వెల్కమ్స్ యూ టు ది టాప్ ఆఫ్ ది వరల్డ్. నేను కిందది కనబడట్లేదు. మైట్లీ కార్దుంగ్లా అంట. గైస్ ఇప్పుడు మనం ఎన్ని వేల అడుగులో ఉన్నాం తెలుసా? చూడండి, 17,982 ఫీట్ల అడుగులో ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. తొందరగా తీసుకోవడం వెళ్ళిపోవడం, తొందరగా తీసుకోవడం వెళ్ళిపోవడం. అన్న వెళ్ళిపోయిందా రాజేష్ అన్న? చూడండి స్నో అసలు ఎంత ఉందో, అసలు మామూలు లేదు అసలు. స్నో కిర్రాకుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది అసలు. మంచు చూడండి, మంచు పట్టుకుందాం కొద్దిసేపు, ఎట్లుంటుందో. ఫ్రీజ్ అయిపోతుందేమో చెయ్యి. మంచు పట్టుకుందాం. చూడండి చాలా చల్లగా ఉంది మంచు, కానీ బాగుంది. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం కిందకు. చూడండి మొత్తం మంచే. మనం స్నో పక్క నుంచి అయితే రైడ్ చేస్తున్నాం. చూడండి అసలు ఎలా ఉందో ఈ రైడ్. మాత్రానికి క్రేజీ ఉంది. బ్రేకులు మాత్రానికి పడట్లేదు, అస్సలు పడట్లేదు బ్రేకులు. బ్రేకులు అస్సలు పడట్లే. ఇంజన్ బ్రేకింగ్ మీద వెళ్తున్నాం. వీళ్ళు చూడండి స్నోని క్లీన్ చేస్తున్నారు. చూడండి మొత్తం మంచే. ఎండ కొడుతుంది ఒక పక్క కరుగుతుంది.
నిన్న వచ్చే దారిలో ఇంతే ఉంటుంది అనుకున్నా, కానీ అస్సలు లేదు. ఇప్పుడు మనం ఇంజన్ బ్రేకింగ్ మీదనే వెళ్ళాలి, బ్రేక్స్ అసలు పడట్లేదు. నా ఎప్పుడు పడకోకుండా అయితే ఉండలేదు, ఈ మంచులోనే ఈ లీవ్ వచ్చినాకనే అసలు పడట్లేదు. ఊరు అమ్మ ఏంద్ర బాబు అట్లా పోతున్నారు బురద చిమ్మించుకుంటూ. మనం రికార్డ్ చేసుకోవాలిగా, మన ఫుటేజ్ మనం రికార్డ్ చేసుకోకపోతే ఎట్లా మళ్ళా. అసలు చూడండి మంచు ఎంత బాగుందో, ప్యూర్ మంచు ఇది అసలు. అంటే దుబ్బ లేకోకుండా ఉంది, కింద ఉంది కానీ పైన అసలు దుబ్బే లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ అమ్మ ఇది ఏంట్రా బాబు, ఇది పెట్టుకోలేదు, ఇది పెట్టుకోలేసరికి గాలికి ఎగిరిపోతుంది. ఇది ఏంటంటే హెల్మెట్ది కింద క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ పెట్టుకోలేదు. బాబు మంచు చూడండి, స్నో చూడండి, అసలు నాకైతే మాటలు రావట్లేదు చెప్పడానికి. చాలా చాలా బాగుంది ఈ రైడ్ మాత్రానికి. అసలు నేను నా జీవితంలో మర్చిపోలేను ఇక. చూడండి ఫ్లాగ్ కొనుక్కోవాలి ఒకటి. నేను మార్కెట్లోకి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు, బైక్ చైన్ ప్రాబ్లం వల్ల కుదరలేదు. నేను డెకత్లోనికి కూడా వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు అసలు. ఈ ఆర్మీ వాళ్ళు భలే తోలుతున్నారు డ్రైవింగ్. కార్నర్కి తీసుకొని పోయిండు, కార్నర్కి తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని వచ్చిండు. ఈ భయ చూడు, గ్లౌజ్ వేసుకుంటూ మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ప్రొటెక్షన్ పెట్టుకుండు. మనమేం గ్లౌజ్లో ఏం వేసుకోలేదు. చూడండి నాది స్టాండ్ రూమ్లోనే ఉంది, మర్చిపోయినా. మనం ఎంత ఎత్తులో ఉన్నామో తెలుసా అసలు. 13,000 అడుగులు అంటే అసలు అసలు పైన మన ఏది మన కాశ్మీర్ ఎక్కడో ఉంది, కన్యాకుమారి ఎక్కడో ఉంది, దానికి దీనికి అసలు తేడానే లేదు. పైన ఎక్కడో ఉన్నాం మనం అసలు. ఇక మనం పైన ఎక్కడో ఉన్నా కానీ మబ్బులు చూడ ఇంకా ఎక్కడో ఉన్నాయి. అసలు సూపర్ సూపర్ ఉంది లొకేషన్ మాత్రానికి. చూడండి అబ్బాబు ఏం అందంగా ఉంది అసలు. ఈ మౌంటైన్స్ ఎంత అందంగా ఉన్నాయంటే అసలు మస్తు అందంగా ఉన్నాయి. ఒక ఫోటో తీసుకుందాం, నా బైక్ ఇక్కడ పెట్టి నా బైక్ తోటి ఒక్క ఫోటో తీసుకుంటా.
అమ్మ అయిపోయింది, ఫోటో తీసుకున్నా. ఇప్పుడైతే బయలుదేరుదాం మనం. ఆల్రెడీ మన బ్యాగులు బురద అయిపోయినాయి, ఏం పర్లేదు, ఇంటికి పైన కుతుక్కుందాం. ఇంకా బురద అయినా నో ప్రాబ్లం. ఈ రైల్లో అస్సలు మస్తుంది. వీళ్ళు చూడండి, వీళ్ళ జాకెట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. వీళ్ళు ఒక స్టాంప్ వేసుకొని వచ్చారు, జాకెట్ మీద ఒక స్టాంప్ వేసుకొని వచ్చారు వీళ్ళందరూ. చూడండి ఒకసారి, ఏదో ఉంది ఆహ్వాన్ అంట, ఆహ్వాన్ అయిందో మరి, అంటే వాళ్ళది ఏమన్నా గ్రూప్ ఉందేమో. వీడు చూడండి ఎట్లా వెళ్ళిపోతుండో. అది ఆఫ్ రోడ్ కాదు, ఏం కాదు, జర్రని బ్రేకులు కూడా పడవు. ఒకసారి స్మూత్ టైర్లు వాటి జర్రని జారిపోతుంది ఉత్తిగానే, ఇంజన్ బ్రేకింగ్ మీద పోకపోతే. చూడండి ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. పైనుండి అయితే వ్యూ పాయింట్ కాడ నుంచి అయితే కిందికి వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్. ముందైతే ఇక్కడ ఏమైనా తినేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ చూడండి పక్కన ఆర్మీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇవన్నీ ఆర్మీ వాళ్ళ ఇవి అనమాట, టెంట్స్, రూమ్స్ అనమాట ఇక్కడ స్టేయింగ్కి. వీళ్ళకి రెస్ట్ దొరికినప్పుడల్లా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. చూడండి అసలు వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, స్నోలోనే. స్నో పడుతున్నా కానీ వీళ్ళంతే ఉంటారు. మనమైతే ముందే ఏమన్నా తినేద్దాం ఇక్కడ ఆగి. గైస్ ఇప్పుడే మేము ఇక్కడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడైతే లంచ్ చేసినాం. ఇక్కడ మేమైతే మ్యాగీస్ తిన్నాం, అన్న వాళ్ళు మోమోస్ కూడా తిన్నారు. మోమోస్ అండ్ చాయ్, కాఫీ అండ్ ఆమ్లెట్ అవి తీసుకున్నాం. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఇక ఇక్కడి నుంచి. అయితే అన్నా నేనేనా ఉన్నాడా? చలో లెట్స్ గో. మనం గోప్రో ఇన్స్టా 360 అయితే లోపల పెట్టేద్దాం, ఎందుకంటే బ్యాటరీ డ్రై అయిపోతుంది, త్వరగా డ్రై అవుతుంది. అన్నీ రెంటెడే, అన్నీ లేలో వచ్చి శ్రీనగర్ వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లే వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మనాలి నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మనాలిలో తీసుకున్న వెహికల్ని లేలో నడపకూడదు, ఎందుకంటే దాని పర్మిట్ వేరే ఉంటుంది, దీని పర్మిట్ వేరే ఉంటుంది. అలా అనమాట. అవన్నీ ఏంటంటే అవి ట్యాక్సీ ప్లేట్స్ కదా, ఎల్లో కలర్ ప్లేట్లు ఉంటాయి కదా. సో దానివల్ల మనమైతే మనాలిలో ఉన్న నెంబర్ ప్లేట్తో బైక్, ఎల్లో ప్లేట్లో ఉన్న బైక్స్ మనం ఇక్కడైతే లేదో అయితే నడపకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎటు వస్తే అటు తీసుకొని రైడ్ చేయాలన్నమాట. చూడండి అసలు ఘోరం ఉన్నది రోడ్లు మాత్రానికి. ఇందాక వచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే ఆఫ్ రోడ్ మొత్తం అసలు ముందు చూస్తుండేమో ఎంత హ్యాపీగా ఉందో. జరుగుతుంది రోడ్డు వేస్తున్నారు. బాబాయ్ జరగవే కొద్దిగా. కచ్చా రోడ్డు మళ్ళా స్టార్ట్ అయింది. కొద్ది వరకే ఉంది. అవతల మళ్ళా సిమెంట్ రోడ్డు ఉంది. ఈ రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయో, కాకపోతే అక్కడక్కడే బాగాలేదు, కానీ రోడ్స్ మాత్రానికి ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారనుకోండి, మళ్ళీ ఈ రోడ్స్ మీరు సందులు గొంతులు వెళ్ళినా కానీ మీకైతే నెంబర్ 1 రోడ్స్ ఉంటాయి. నిజంగా సందులు గొంతులు తిరిగినా నెంబర్ 1 రోడ్స్ ఉంటాయి. ఇంకొక 2 ఇయర్స్లో మొత్తం అయిపోతుంది, అసలు రోడ్స్ మొత్తం అయిపోతాయి. చూడండి ఇవన్నీ రోడ్స్కి సంబంధించినవి. వీళ్ళందరూ వర్కర్స్. గోప్రో వ్యాలీ ఫిల్లింగ్ స్టేషన్ అంట. ముందే ఉన్న పెట్రోల్ బంక్ ఉంటుంది. కాల్సార్ ఎన్ని కిలోమీటర్లు? ఇది కాల్సార్ అనుకుంటా. మరి దిస్కిట్ 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, 127 కిలోమీటర్స్, తుర్తుక్ 110 కిలోమీటర్స్, లే 99, అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే 99 కిలోమీటర్స్,
ప్యాంగాంగ్ 130 కిలోమీటర్స్. మళ్ళీ ఇటే వెళ్ళాలి. ఓ బండి 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 పడేలా ఉంది. బ్రేక్స్ పడట్లే. బ్రేక్స్ పడట్లే. అమ్మా బ్రేక్స్ పడట్లేరు బై. అమ్మో పడేవాడిని ఇప్పుడు. బ్రేక్స్ పడట్లే. ఏమైందో? ఒకసారి పడుతున్నాయి, ఒకసారి పడట్లే. అమ్మో ఎంత గట్టిగా ఉన్నాయో బ్రేకులు. అమ్మా. హిమాలయన్ బంకర్ హాస్టల్ అంట, నోబ్రా హండర్. ఇది మొత్తం ఇది ట్రాక్, బైక్ నడపడానికి ట్రాక్ అనమాట. వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర వేరే ఉంటాయి, మీకు చూపిస్తా. కార్స్ ఉన్నట్టుంటాయి కదా, రేసింగ్ కార్స్ చిన్న చిన్నవి అలా ఉంటాయి. వాటితో అయితే మనం డ్రైవ్ చేయొచ్చు. ఇందులో ఒక చూడండి అవి. చూడండి మనం లడాఖ్లో కార్టింగ్ చేస్తున్నాం. ఆ కార్టింగ్ ఏంటిదంటే చూపిస్తా. 1000 రూపీస్ అంట, 8 ల్యాప్స్. ఇక ఎందుకు మాకైతే 1000కి 10 ల్యాప్స్. వాళ్ళకి మిగతా అన్న వాళ్ళు తీసుకున్నారు 2000కి 20 ల్యాప్స్. మనమైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. చూడండి మన దాంట్లో ఫ్యూయల్ పోస్తుండు భయ్యా. స్మెల్ కంపు కొడుతుంది రా బాబు. మొత్తం మీదనే పోయింది అయింది. చూడండి దానికి కూడా పెట్రోల్ పోస్తుంది ఇప్పుడు. హైదరాబాద్ रिलीज कर देना, स्लो हो जाएगा. ఎండ పడుతుంది కదా, గాగుల్స్ ఉంటే పెట్టుకోమంటారు. అవునా ये స్టీరింగ్ చల్తే అన్న రాండి. అమ్మాయి పాతనే ఉంది కదా ఇది. ఒరే అమ్మ పోతనే ఉంది గారు ఇది. ఓరే కారు తోలినట్టే ఉంది కదా ఇది, కాకపోతే ఎత్తేస్తుంది అంతే. మనమైతే ఇప్పుడు హంటర్ అనే విలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఇక్కడే ఉండి స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే మనం వెళ్ళిపోతాం చూసి ఇదే అనమాట. ఇక్కడ పాస్ చేసేద్దాం. సో గాయ్స్ మనమైతే ఇక్కడితోటి ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ గైస్.